మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉన్న ఇల్లు చూస్తున్నామండి. కేవలం 100 మీటర్లు మాత్రమే ఉంటుంది మెయిన్ రోడ్డుకి. 100 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. వెల్కమ్ టు రమేష్ రియల్ ఎస్టేట్. ఈరోజు మనము ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్న 2 ఇల్లులు చూస్తున్నామండి. అది కూడా గ్రౌండ్ అండ్ ఫస్ట్ కన్‌స్ట్రక్షన్ చేసి ఉంది. G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. అది కూడా ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్నాయి. 150 గజాల G+1 ఇండిపెండెంట్ హౌసెస్ అండి. డ్రామ్ మొత్తం కూడా గ్రానైట్‌తో డిజైన్ చేశారు. గేట్ కూడా మంచి గేట్ పెట్టున్నారండి. గేట్ పిల్లర్స్ కూడా గ్రానైట్‌తోని క్లాడింగ్ చేశారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారండి. మొత్తం కూడా గ్రానైట్‌తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఆపోజిట్‌లో మెయిన్ డోర్ ఫ్రేమ్ ఉంది. మెయిన్ డోర్ ఫ్రేమ్ పక్కన వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేసున్నారు. ఫాల్ సీలింగ్ లో పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. ఫ్రేమ్ అంతా కూడా ఇండియన్ టేక్ యూజ్ చేశారండి. పక్కన అన్ని కూడా టైల్స్ ఉన్నాయి. ఇది స్టైర్ కేస్. నార్త్ ఈస్ట్ కార్నర్ లో బోర్ ఉందండి. అలాగే ఇది సంపండి మీరు చూస్తుంది. ఇది ఉత్తర ఖాళీ స్థలం అండి. నార్త్ సెట్ బ్యాక్. ఇక్కడ ఒక లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చున్నారు. ఖాళీ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చినారండి. లిఫ్ట్ పెట్టలేదు. ఒకవేళ లిఫ్ట్ కావాలంటే అది ఎక్స్ట్రా ఉంటుంది. మెయిన్ డోర్ చూస్తున్నారు. హాల్లోకి వెళ్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్ లో హాల్ చూస్తున్నాము. 150 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో G+1 ఇల్లు చూస్తున్నామండి. మెయిన్ రోడ్ కి చాలా దగ్గరగా ఉంది. ఇది టీవీ యూనిట్ చూస్తున్నారు. ఆర్చ్ డిజైన్, డైనింగ్ హాల్, ఓపెన్ కిచెన్. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి కూడా ఒక డోర్ ఇచ్చారండి. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంటుంది. ఇది వాష్ ఏరియా చూస్తున్నారు. మొత్తం కూడా గ్రానైట్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు. యూ షేప్ లో ప్లాట్ఫామ్ ఇచ్చారు. ప్లాట్ఫామ్ నుంచి 4 feet హైట్ వరకు టైల్స్ వేస్తున్నారు. డైనింగ్ హాల్ వ్యూ. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. 150 గజాల్లో G+1 ఇల్లు అండి మనం చూస్తుంది. అది కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. విండోస్ అన్ని కూడా గ్రాండ్ ఫ్రేమింగ్ చేయించారు. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూస్తుంది. ఇంటి లోపల ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి. నేను లైట్లు వేయలేదు. లైట్లు వేయకుండానే ఇంత వెలుతురుగా ఉన్న ఇల్లు అండి. ఇది కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. అవి కూడా 4x2 డిజిటల్ టైల్స్ యూజ్ చేశారండి. పెద్ద టైల్స్ యూజ్ చేశారు. పాసేజ్ నుంచి కిచెన్ వ్యూ, డైనింగ్ వ్యూ చూస్తున్నాము. ఇది పూజా రూమ్ చూస్తున్నామండి. పూజా రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు 4x2 డిజిటల్ టైల్ తో క్లాడింగ్ చేస్తున్నారు. హాల్ చూస్తున్నాం. నార్త్ కి ఒక డోరు, ఈస్ట్ కి ఒక డోర్ ఇచ్చారండి. వాస్తు ప్రకారం 2 డోర్లు ఇచ్చినారు. ఇది పార్కింగ్ ఏరియా. గేట్ పిల్లర్స్ మొత్తం కూడా గ్రానైట్ తోని క్లాడింగ్ చేస్తున్నారండి. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. ఈ స్టెప్స్ చూస్తున్నారు. గ్రానైట్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీలోకి వచ్చామండి. ఇది బాల్కనీ మొత్తం కూడా గ్రానైట్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఫాల్ సీలింగ్ డిజైన్. బాల్కనీలో పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. ఇది మెయిన్ డోర్ ఫ్రేమ్ అండి. ఇండియన్ టేక్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ ఫ్రేమ్ ఇంకా డోర్ పెట్టలేదు. ఇది హాల్ చూస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ యూజ్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్ లోను ఫస్ట్ ఫ్లోర్ లో కూడా. ఆపోజిట్ లో టీవీ యూనిట్ ఉంది. టీవీ యూనిట్ చూస్తున్నారు. మొత్తం టైలు గ్రానైట్ తోని క్లాడింగ్ చేస్తున్నారు. డిజైన్ చేస్తున్నారు. ఆర్చ్ డిజైన్. ఫస్ట్ ఫ్లోర్ లో హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి. నేనైతే లైట్లు వేయకుండా వీడియో తీస్తున్నాను. ఫుల్ లైటింగ్ తో ఉన్న ఇల్లండి. డైనింగ్ హాల్. కౌంటర్ వాష్ బేసిన్ ఇస్తారండి ఇక్కడ టైల్స్ దగ్గర.
ఓపెన్ కిచెన్. ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ లో ఫాల్ సీలింగ్ చేశారండి. ఫాల్ సీలింగ్ హైట్ వరకు 4x2 డిజిటల్ టైల్ తో క్లాడింగ్ చేశారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. యూ షేప్ లో ప్లాట్ఫారం ఇచ్చారండి. ప్లాట్ఫారం నుంచి 4 feet హైట్ వరకు టైల్స్ వేశారు. అవి కూడా పెద్ద టైల్స్ వేస్తున్నారండి. ప్లాట్ఫారం కింద సెల్ఫ్స్ చూస్తున్నారు. ఆర్సీసీలో ఇచ్చున్నారు సెల్ఫ్స్ అన్ని కూడా. కిచెన్ నుంచి డైనింగ్ అండి. ఈ డైనింగ్ లో మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్ లో. ఇది వాష్ ఏరియా. హ్యాండ్ వాష్ ఇస్తారండి ఈ టైల్స్ ఉన్న దగ్గర. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారండి. ఫస్ట్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. విండోస్ అన్నిటికి కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. గ్రిల్ పెట్టున్నారు. అలాగే యూపీసీ విండోస్ కూడా పెట్టున్నారండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు. ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేస్తున్నారు. అవి కూడా 4x2 డిజిటల్ టైల్స్ వేస్తున్నారండి. చిల్డ్రన్ బెడ్రూమ్. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్పులే యూజ్ చేశారు. లో రూఫ్. కామన్ బాత్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. ఫాల్ సీలింగ్ హైట్ వరకు 4x2 డిజిటల్ టైల్ తో క్లాడింగ్ చేస్తున్నారు. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి ఈ ఇంటికి. డైనింగ్ హాల్, కిచెన్, పూజ హాల్ చూస్తున్నారు. వాస్తు ప్రకారం నార్త్ కి ఒక డోర్, ఈస్ట్ కి మెయిన్ డోర్ ఇచ్చున్నారు. అలాగే బాల్కనీలోకి వచ్చాం. టెర్రస్ కి వెళ్దామండి. బిల్డింగ్ డీటెయిల్స్ చూద్దాం. అలాగే కాలనీ వ్యూ కూడా చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. G+1 కన్స్ట్రక్షన్, 150 square yards, ప్లాట్ డైమెన్షన్ 27x50. టోటల్ స్లాబ్ ఏరియా 2600 square feet. ఫుల్ LRS పెయిడ్ అండి. మీరు ఏ బ్యాంక్ లో కూడా లోన్ తీసుకోవచ్చు. లొకేషన్ రాంపల్లి, నాగారం మున్సిపాలిటీ. గట్కేసర్ సర్కిల్ కి వస్తుందండి. ఉప్పల్ జోన్ లో గట్కేసర్ సర్కిల్ కి వస్తుంది. హైదరాబాద్ ఈస్ట్ అండి ఇది. ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 1,35 lakhs అండి. 1,35,00,000. స్లైట్లీ నెగోషియబుల్. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 988522 4th నెంబర్ కాల్ చేయండి. బిల్డింగ్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ చూస్తున్నారండి. రాంపల్లి చౌరస్తా నుండి గట్కేసర్ వెళ్లే మెయిన్ రోడ్ అండి. 100 feet మెయిన్ రోడ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.